ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు ఆ టెంట్ తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా, ముందు వెళ్ళిపోండి. వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఇడ్లీ ప్యాకెట్లు 2 కాసి పెట్టుకుని ఎవరు తీసిరా భయ్? వీళ్ళే పెట్టినా పోలీస్ కార్ వస్తుంది. పోలీసులు వచ్చారు మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. నమస్కారం. సుబ్రహ్మణ్యం, ఆవిడ చాలా బాధపడుతుందయ్యా, పక్కన తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేనేదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్, మీరు సార్ లీడర్. మేము లేబర్ సార్. లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు, దోలు తీర్చేస్తారు. టెంట్ తీసే బాబు. చూసారా భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసుల జూలో నశించాలని వస్తున్నాం. నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో, హోమ్ మినిస్టర్ జూలో నశించాలని అరవడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా. ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధ ఏంటో చూడండి. నేను చూసుకుంటాను. నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తాను బాబు. గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు ఇదిగో ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చేయి. సుబ్రహ్మణ్యం, ఒక గ్లాసు నిమ్మరసం పట్టరా. చెప్పలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది. అవును సార్. జాగ్రత్తగా ఏ కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ గుడి విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. సార్, ఉంటాను. నమస్కారం. తొందరగా వెళ్తే దాచిన తినేస్తాం. వదులమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులమ్మా తల్లి, ఉండమ్మా. ఎంత మంచి మమ్మల్ని వదిలేడు. బాబు, దీని సంగతి చూడు. తీసుకెళ్ళమ్మా. నువ్వు రా బాయ్, నువ్వు రా. సార్, తప్పుకోండి. ఏం బావా, అత్తయ్య ఇంకా నిద్రపోయినట్లేదు. ఇదంతా చూసిందంటే అలరైపోతామేమో. ఏం పర్వాలేదులే బావా, జీతాలు వచ్చిన రోజు నెలకోసారి తాగుతాం. మనం ఏమన్నా తాగుబోతులమా? అయినా మా అమ్మ వచ్చి చూసినా తెలియకుండా జీవంటోన్ లేవులు అంటించేశాను కదా. ఒరే అబ్బాయి, జీవంటోన్ అంటున్నారేంట్రా? అబ్బే ఏమి లేదే, ఒంట్లో కాస్త బలంగా ఉంటుందని జీవంటోన్ తెచ్చుకు తాగుతున్నాం. మరి మధుకు సీసా తీసుకురమ్మని చెప్పే కదరా. మేం తీసుకుని మాకు బాగా పనిచేస్తే వాడికి ఇద్దామని మేము ట్రైల్ వేస్తున్నాం. అసలు ఈ మందు గుణగణాలేంట్రా? ఒకటేమిటే, ఎముకలు, నరాలు, కండరాలు పళ్లతో సహా గట్టిపడిపోతాం. ఎక్కువైందంటే శరీరం కొయ్యబారిపోతుంది. అబ్బో, రక్త శుద్ధి చేస్తుంది. అంటే రక్తం శుద్ధ ముక్కలాగా అవుతుంది. మనస్సు మాట నిదానంగా ఉంటాయి. కరెక్ట్. నోరు విప్పితే సంస్కృతం. కీళ్ళ నొప్పులు, వాతం
పటాపంచలు అయిపోతాయి. ఏంటేంటి కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయి. పటాపంచలు అయిపోతాయా? దొంగ సన్నాసి, మరి నాకు ఆ మాట చెప్పవేరా? నాకు నువ్వు తాగుతావా? అవునరా. వద్దమ్మా, నువ్వు తాగలేవే. మరి ఇడ్డోరంగా మాట్లాడబాకరా. మీరిద్దరు తాగలేంది, నేను తాగలేనా? పోయి జీవంటోను. అత్తయ్య అదెందుకు గాని రేపు నీకు వేరే సీసా తెచ్చిస్తాంలే. చాలే అబ్బాయి, ఊరికే నసుకుతున్నావు. అది నేను ఎంగిల్ చేశానే. నీ ఎంగిల్ నాకో లెక్కంట్రా. అత్తయ్య ఎక్కువ పోసుకోకు, నువ్వు తాగలేవు. ఏంటబ్బాయి నువ్వు? ఎంత చేదుగా ఉన్నా, ఎంత ఘాటైన మందైనా సరే నేను తాగలను. ఆగకు, కొంచెం నీళ్లు కలుపు. నీళ్లు పోస్తే పవర్ పోద్దయ్యా. ఇట్టగా తాగాలి. మీరు కూడా ఇట్టగా తాగండి. జీవంటోను రుచిగానే ఉందబ్బాయ్. కాకపోతే కాస్త మిరియాల కషాయం లాగా కొంచెం కొంచెం ఘాటుగా ఉంది అంతే. అరే, నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా? అరే అబ్బాయి కొంచెం జరగరా. కొంచెం పై. ఇంకా తాగుతావా? ఇది రౌండ్ల మీద రౌండ్లు పోయకూడదే. నువ్వు పోస్తావా, నన్ను పోసుకోమంటావా? కొంచెం పోయిరా. జీవంటోన్ అద్భుతం. ఏంటిది? జీవంటోన్ తాగేటప్పుడు కోడి ముక్కలు తినాలా? ముదురు కోడి. దీనికి కూడా కొంచెం జీవంటోన్ పోయిరా. దీనికి కూడా జీవంటోన్ పోయి. మీరు కానివ్వండి. జీవంటోన్ బాగా తాగండి, శక్తిని పొందండి. జీవంటోన్ జిందాబాద్. బావా పడిపోద్దేమో. పడిపోద్దు కానీ పడుకుంటది. నువ్వు కాని సత్యం 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 నన్ను కూడా తీసుకెళ్ళరా, పట్టుకు తీసుకెళ్ళరా. అబ్బా ఏమిట్రా రారా. అది కాదురా, నాకు భయంగా ఉందిరా. ఎందుకురా భయం? మనం రోజు వచ్చేదేగా ఇక్కడికి. రోజు వస్తున్నా, నాకు మరోసారి వచ్చినట్టుగానే ఉందిరా. ఏదైనా మాట్లాడుకోవాలంటే మీ ఇంటికో మా ఇంటికో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. ఈ దెయ్యాలు రాక్షసులు బాబుల మధ్య ఎందుకురా మాటలు? నువ్వు నోరు మూసుకో. మన మీద ప్రభుత్వానికి అనుమానంగా ఉంది, ప్రజలకే అనుమానంగా ఉంది. ఎక్కడ ఏదైనా మాట్లాడితే ప్రమాదం జరగవచ్చు. ఇక్కడ మనం ఏం మాట్లాడినా ఎవరికీ తెలియదు. నువ్వు నోరు మూసుకో. రండి కూర్చోండి. ఏమిట్రా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి? ఏమిటంటే అదు అమ్మో, నువ్వు చెప్పేది ధైర్యమైన మాట సుమా. అమ్మ నాయన కొంచెం ధైర్యం వేసుకొని. అమ్మా అమ్మా ఇప్పుడు చెప్పు. మా అమ్మాయి ఓ ఆర్ట్ ఫెయిల్యూర్ కేసు తీసుకొచ్చింది. ఎవరినో తీసుకొచ్చి వీళ్ళు నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటుంది. వాడెవడు? అబ్బా చెప్పలేదు. వాడు అచ్చం సర్దారు పాపారాయుడులా ఉన్నాడు. పాపారాయుడు కాదురా, వాడు పొడుకులో ఉన్నాడు అని చెప్తున్నాడు. నువ్వు మూసుకుంటా. ఉన్నాడా? అవును, వీడు గాని వాడికి గాని కొడుకై ఉంటాడని నా అనుమానం. మొన్న అడగలేదు, అడిగాను. తల్లి పేరే చెప్పాడు, తండ్రి ఎవడో నాకు తెలియదు అనుకున్నాడు. దాంతో నాకు అనుమానం పెరిగిపోయింది. అసలు సర్దార్ పాపారాయుడు జైల్లోనేగా ఉన్నాడు. అవును, జైల్లోనే ఉన్నాడు. మరి వాడు వీడికి చెప్పాడేమో మనమే విజయరాఘవాలని చంపామని. నీ మొహం, నా తండ్రి ఎవడో నాకు తెలియదు అని వాడు చెప్తుంటే మనం చేసిన పని ఆ ఒక్క సర్దార్ పాపారాయుడికే తెలుసు. వాడు ఎలాగో జైలు నుంచి బయటకు వచ్చాక మన మీద పని సాధిస్తే ఎలా సాధిస్తాడు? విజయరాఘవరాజు అంటే మనకెంత గౌరవం ఉందో ప్రజలందరికీ తెలుసు. ఆ గౌరవానికి గుర్తుగా నా కూతురు పేరు విజయ, వీడి కొడుకు పేరు రాఘవ, నీ కొడుకు పేరు రాజు అని పేర్లు కూడా పెట్టుకున్నాం. ఆస్తిని పంచుకున్నాం, పేరుని పంచుకున్నాం. ఇలాంటి తప్పుడు కుక్కలకు వస్తామని నేను ఇక్కడికి పిలిపించాం. మనం ఏమన్నామో వాడికి ఎక్కడ వినపడుద్ది? అదే వాడు బతుకున్నాడు, తెచ్చాడు, వాడికి వస్తాడు.
మా అన్నయ్యకి కంప్లైంట్ ఇస్తావా? ఇంటి దగ్గరే అన్నయ్య, బయట మనమే అందరికీ అన్నయ్య. పోనీ పోనీ, ఇప్పుడు నేనేం చెయ్యాలనుకు, ఏం చేసినా ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇదిగా మర్యాదగా చెప్తున్నా, ఇచ్చిన కంప్లైంట్ డ్రాబ్యాక్ వెనక్కి తీసుకో, లేకపోతే ఈ రోడ్డు మీదే కాదు ఈ ఊళ్ళో కూడా తిరగలేవు. అండర్స్టాండ్? ఇట్ ఈస్ ఎ వార్నింగ్. జాగ్రత్త. బాయ్. హలో, రామ్మోహన్ గారు ఉన్నారండి? మీరెవరు? నేను విజయ్ మాట్లాడుతున్నానండి. టిఫిన్ చేస్తున్నారు. ఏమైనా చెప్పాలా? ఏమిటండి, అతను మళ్ళీ కనిపించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. ఎవరు? చిన్నబ్బాయి అండి. ఏ చిన్నబ్బాయి? ఈ చిన్నబ్బాయినండి. మా చిన్నబ్బాయా? నేను వస్తున్నాను, ఆగంబా, నేను వస్తున్నాను. హలో, ఎవరు మాట్లాడేది? నేను విజయ్ మాట్లాడుతున్నాను. ఎవరు? రామ్మోహన్ గారా? ఇంతకుముందు మాట్లాడింది ఎవరండి? మా అమ్మ. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఆవిడకేం తెలీదు. ఇంతకీ మీరు చెప్పేది చెప్పండి. మీ తమ్ముడు మళ్ళీ కనిపించి బెదిరిస్తున్నాడండి. ఓహో, మరేం భయపడకండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. పెట్టేయండి ప్లీజ్, పెట్టేయండి. మీ చిన్నబ్బాయి అంటుందేమిట్రా? మీ చిన్నబ్బాయి అంటే మీసాల చిన్నబ్బాయి అని బస్ స్టాండ్ లో పెద్ద రౌడీ అమ్మ. ఆడపిల్లలు పట్టడం వాడికి అలవాటు. అది మరి మీ పెద్దబ్బాయి అంటుంది? మీ పెద్దబ్బాయి అంటే మీసాల పెద్దబ్బాయి అని మీసాల చిన్నబ్బాయి గారు అన్న. వాడికి ఆడపిల్లల వెంట పట్టడం అలవాటు అయితే వీడికి తమ్ముడి వెంట పట్టడం అలవాటు. ఇది మాకు వచ్చే కేసులు. ఏం చెప్పమంటావమ్మా నువ్వు? ఇంట్లో నేనే వెళ్తాను, టైం అయింది. ఓకే. ఏంటి బాస్ కట్టి నూరుతున్నారు? మేళ్ళకి రంగడే మానేసి మేకల్ని కోస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి 2 తల్లు తెగి పడిపోవాలి. బాస్, బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకునే చూడండి బాస్. ఆ కత్తి నాకివ్వండి, నేనే వేస్తానండి. నువ్వు నాకు నచ్చావురా. ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. అంతొద్దు, తగ్గించు. మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే, వెళ్ళు. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని. నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏంటి, నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం పెంచాడు. ఒరే, నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్, వర్షాలు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు. అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. జీతం లేకుండా పనిచేసే వాళ్ళ? ఎంత మంచి ఐడియా చెప్పావరా. అరే పని చేద్దాంరా, ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్సెంట్ లో పెట్టుకుందాంరా. అంత మందిని నేను తీసుకురాలేను గానీ 2 ఉన్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఓ పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. నీకంటేంటి? ఒరే, మంచి ఐడియా ఇచ్చావురా. నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చాయి. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళాను. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరుమోయ్. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోణ్ణి ఓడి తీసుకుపోతే అరవద్దు అంటావారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడ, ఆడి కాస్తం కాలిపోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోణ్ణి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా ఆవును అమ్మేశావా? అమ్మేశాను.
ఆమెం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరువి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరులేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ. తిట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా? గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపోను, నువ్వు ఉంచుకుంది పక్కింటాడితో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్సావులేలే, ఇట్టటి మొద నష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామ. ముసిల్ వెళ్ళిపోయిందా అల్లుడు? వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసిందిరా అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్. ఏంటిదిరా? పోయినసారి మీ దగ్గర తాకట్టు పెట్టాను. ఇంతేనా సార్? తీసుకో ఏదో కోటి. ఓన్లేండి సార్, ఇయ్యండి సార్. ఇవాళ ఏమిట్రా ఎఫెక్ట్? మెడ డిఫెక్ట్ రా. సరే కూర్చో. రే మొన్న తల మాసిన వాడు మెడ పట్టి తాకట్టు పెట్టాడు కదా, అది పట్ట. అలాగే అయ్యా. ఇదిగో సంతకం పెట్టు. రోజుకి 50 రూపాయల. నీకుండేది ఒక రోజే కదరా, పెట్టే. నేను సంతకం పెడతాను గాని మన కొడుకులు మనకు మోటార్ సైకిల్ ఇండెంట్ పెట్టడానికి వస్తున్నారు. మోటార్ సైకిళ్ళా? ఏంట్రా? నాన్న, అది చిన్న విషయం మాట్లాడుతుంది. చెప్పండి. అది ఒక్క నిమిషం. హలో, ఏంటి డిగ్రీ చదువుతున్నా నీ కొడుక్కి కొత్త మోటార్ సైకిల్ లోన్ కావాలా? ఎందుకో? అమ్మాయిలకి సైట్ లేదు. నిన్నగాక మొన్న ట్యాంక్ బండ్ మీద కొత్త మోటార్ సైకిల్తో గుద్దుకుని చచ్చిపోలేదా కుర్రాడు? అంటే నీ సొంత సొమ్ముతో సొంత కొడుకుని చేతిలో చంపుకుంటావు అనమాట. ఇదే నా కొడుకు అయితేనా, నా కొడుకు తోలొచ్చి మోటార్ సైకిల్ సీట్ కవర్గా కుట్టేవాడిని. బాబు మదన్, మీ నాన్ననేదో అడుగుతాను. అది మోట. ముందు చదువుకు సావు అని చెప్పు, ఆ తర్వాత మోటార్లు సైకిళ్ళు. పెట్టే ఫోన్. ఏం కావాలి నాన్న? అది సైకిల్ నాన్న. లాస్ట్ ఇయర్ ఎవడో సైకిల్ తాకట్టు పెట్టాడు కదా, దాన్ని శుభ్రంగా ఓవరాలింగ్ చేయించి వీళ్ళకి ఇచ్చేయి, తొక్కుకుంటారు. ఇద్దరున్న 2 సైకిళ్ళు ఇప్పించరా? వాళ్ళు కూడా మనలాగే ఫ్రెండ్స్ కదరా, డబల్స్ వెళ్తారు. వెళ్ళండి నాన్న. రే మొత్తానికి వాడు ఎవడో సమయానికి మోటార్ సైకిల్ లోన్ గురించి ఫోన్ చేసాడు రా. ఫోనా నీ పాడే, సిమ్ కార్డు లేని ఫోన్లు కూడా తాకట్టు పెడతారు నాన్న. అంటే నీకు నువ్వే ఫోన్ చేసుకుని వాళ్ళకి స్ట్రోక్ ఇచ్చావన్నమాట. సదుపాయంగానే ఉంది. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? I talk English. I open. Wait. అమ్మో. అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డం ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నాను. అయ్యో నా అడ్డు, నా అడ్డు, నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కార్ కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్?
మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? అది దానయ్య. మ్యారీడ్ అంటే దానయ్య అంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కార్లో పట్టవాలని అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకుంటారు. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. అత్తగారికి ఇంగ్లీష్ అంతగా రాదు, అయితే ఇంగ్లీష్ ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికి ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? అయితే ఇంగ్లీష్ ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి, డిగ్నిటీ లేదు ఏం లేదు.